అండి. నూజివీడు గ్రామం కానీ నూజివీడు డివిజన్ రైతులందరికీ నమస్కారం. నేను నూజివీడు కరెంటు డీఈగా పనిచేస్తున్నాను. దాదాపు సుమారుగా 2 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాం. ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలు తిరువూరు కానివ్వండి, విస్సన్నపేట కానివ్వండి, ఇటు ఎక్కువగా నీటి అవసరాలు తగ్గ జామాయిలు ఉన్నాయి, బామాయిల చెట్లు ఉన్నాయి, మామిడి తోట ఉన్నది, వరి కొంత ఉంది. చాలా మటుకు రైతుల ఆధారంగా ఈ ప్రాంత రైతులందరూ పండిస్తున్నారు. వారందరికీ కూడా మేము ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఉదయం పూటే 9 గంటలు సరఫరా చేస్తున్నాం. అది కూడా నిరంతరంగా చేస్తున్నాం. ఈ 9 గంటలు సరఫరా చేసే సమయంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ అది మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ పల్లెటూరులలో ఎక్కువగా ఈ స్తంభాలు వాలిపోవడం కానీ, ఏదైనా గాలివానలు వచ్చినప్పుడు కానీ, ఇట్లా వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదకరంగా ఉన్న ఎడల అక్కడున్న రైతులు ఆ కన్సర్న్ ఏఈ ఉంటారు, లేదా సబ్స్టేషన్ ఉంటుంది, ఎవరైనా కానీ మీరు అందుబాటులో ఉన్న వాళ్ళకి ఈ ప్రమాదకరంగా స్తంభం ఉంది, లైన్ తెగిపోయింది, అలాంటి ముఖ్యంగా ముందుగానే చెప్పిన ఎడల వాళ్ళకి సరఫరా నిలిపివేయకుండాను, వాళ్ళ సరఫరాలో ఇబ్బందులు లేకుండాను అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ పశువులకు కానీ మనుషులకు కానీ షాక్ తగిలి చనిపోవడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా నివారించడానికి మాకు రైతులందరికీ కూడా కోరుతున్నాను. కాబట్టి రైతులు నిరంతర సరఫరా కోరుకుంటున్నారు. మరి ఖచ్చితంగా మేము కూడా సరఫరాని చేస్తాము. అట్లాగే ఇది సమస్యలు ఏదన్నా వచ్చిన ఎడల కూడా మా దృష్టికి తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాము. మరొకటి ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పిఎం సూర్యఘర్ అని మనకు ఇంటి అవసరాల కోసం ఇంటి పైన పైకప్పు పైన సోలార్ ప్యానల్స్ పెడతారు. దాని ద్వారా మనకు విద్యుత్తు మన మీటర్లోకి వచ్చి వాడుకోవచ్చు. దానికి సంబంధించి కిలోవాట్కి దాదాపు సుమారుగా 60 నుంచి 65 వేల ఖర్చు అవుతుంది. కానీ అందులో 30,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఇలాంటివి 1 కిలోవాట్ 2 కిలోవాట్లకి 60,000 చొప్పున, 3 కిలోవాట్లు అయితే 78,000 చొప్పున మనకు సబ్సిడీ ఇస్తారు. రైతులందరూ కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైనా వ్యాపారస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇక్కడ ఉన్న మన నూజివీడు ప్రాంతం కానీ, తిరువూరు కానీ, విస్సన్నపేట కానీ, వీళ్ళందరూ కూడా విద్యుత్తు గృహ వినియోగదారులు మాత్రమే. వారికి ఈ సోలార్ ప్యానెల్స్ అమర్చుట జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సోలార్ సూర్యఘర్ అనే దీన్ని వాడుకోవచ్చు. దీనికి మీకు బ్యాంకు రుణ సదుపాయం కూడా కల్పిస్తుంది. ఆ రుణ సదుపాయాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. దాని తగ్గట్టుగా మీకు నెలకి 1 కిలోవాట్కి 120 యూనిట్లు తయారవుతుంది. ఆ 120 యూనిట్లు మీ యొక్క వాడకముకి మైనస్ అయ్యి కరెంటు బిల్లు వస్తుంది. కాబట్టి మీరు దాన్ని కూడా పొదుపు చేసుకుంటా వాడచ్చు. ఒకవేళ మీరు తయారు చేసి వాడుకోకపోతే దానికి కూడా ₹2.09 లెక్కన గవర్నమెంట్ మీ యొక్క ఈ బ్యాంకు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సూర్యఘర్ అనే స్కీమ్కి మీ యొక్క 13 అంకెల సర్వీస్ నెంబర్ కావాలి, బ్యాంకు ఖాతా కావాలి, ఇంటి పైకప్పు పైన 10 అడుగులు ఇంటూ 10 అడుగులు ఉన్న స్థలం చూపించాలి. చూపిస్తే దానికి ప్యానల్ సెలెక్ట్ చేయడము ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులంతా ఇది అవకాశంగా తీసుకుని రైతులందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.